ఆస్ట్రేలియాలోని క్యాన్బెర్రా వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య మొదలైన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం పెద్దగా పడదు అని, మ్యాచ్ మొత్తం జరుగుతుందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే మన రాష్ట్రంలో తిరుగుతున్న మోంతా తుఫాన్ కజిన్ బ్రదర్ ఎవరో ఆస్ట్రేలియాలో కూడా తిరుగుతున్నట్టు ఉంది. దీంతో నిన్ను వీడని నీడను నేను అంటూ వర్షం ఎడతెరిపి లేకుండా మైదానంలో కురవడంతో మ్యాచ్ మధ్యలోనే రద్దయింది. వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ చెత్తబుట్ట పాలైంది. ఈ మ్యాచ్ సుమారుగా 10 ఓవర్ల పాటు సాగింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు మళ్లీ టాస్ ఓడిపోయింది. మిచెల్ మార్ష్ ఇప్పటి వరకు 18 సార్లు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ గా టాస్ గెలిచాడు. అయితే ఈ 18 సార్లు అతడు చేజింగ్ ఎంచుకోవడం విశేషం. ఇక టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, సుందర్, జితేష్ శర్మ, రింకు సింగ్ బెంచ్ కు పరిమితమయ్యారు. ఇక ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు మొదటి 3 టీ20లకు దూరం కానున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభం ఇచ్చే క్రమంలో 14 బంతుల్లో 136 స్ట్రైక్ రేట్ తో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ గిల్, టీమిండియా కెప్టెన్ వన్ డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ఇద్దరు కూడా దూకుడుగాడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఎల్లిస్ వేసిన 10వ ఓవర్లో సూర్య 2 బౌండరీలు, 1 సిక్సర్ కొట్టి అదరగొట్టాడు. అయితే అంతలోనే వర్షం పడడం ప్రారంభమైంది. దీనికంటే ముందు ఒకసారి భారీ వర్షం పడినప్పుడు మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. అయితే ఈసారి మాత్రం ఆపకుండా కురిసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడం, ఆట తిరిగి ప్రారంభించడానికి డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కూడా సమయం లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో సిరీస్ లో తొలి మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. మ్యాచ్ ను రద్దు చేసే సమయానికి టీమిండియా 9.4 ఓవర్లకు గాను 1 వికెట్ నష్టపోయి 97 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ 20 బంతుల్లో 185 స్ట్రైక్ రేట్ తో 37 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 163 స్ట్రైక్ రేట్ తో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియాకు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే గత కొంతకాలంగా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న సూర్య ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో అలరించాడు. ఇది ఖచ్చితంగా ఇండియాకు సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇదే క్రమంలో సూర్య ఒక అద్భుతమైన రికార్డు కూడా సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 150 సిక్సర్ల మార్క్ అందుకున్న 5వ బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 205 సిక్సర్లతో రోహిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. అలా మొదటి మ్యాచ్ వర్షార్పణమైన ఇండియాకు కొద్దిగా మంచి శుభవార్తలందాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.